మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనిషి బ్రతుకేంటి, దేవుడి పరిస్థితి ఏంటి, ఆయన మనస్సు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి గురించి, మన గురించి, పరలోకం గురించి, మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి, ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచ మానవాళందరికీ తెలియపరచబడిందండి. వాటినన్నిటిని గ్రహించి మన బ్రతుకులను మార్చుకొని దేవునికి రుణపడి ఉండాలి జీవితాంతం. ఆయనకు లోబడి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ బ్రతకాలి. ఎందుకంటే ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి. ఈ బ్రతుకు అనుభవిస్తున్నది అంతటి అద్భుతమైన గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదించింది దేవుడే కాబట్టి. ప్రకృతిలో ఏ జీవరాశికి లేనటువంటి భాగ్యాన్ని కేవలం మనిషికి దేవుడు ప్రసాదించాడు అనంటే అది మనందరి అదృష్టం. మరి ఇలాంటి జీవితాన్ని పొందిన మనం దేవుని